మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మనకి ఏదైనా సరే సమస్యలో మనకి అసాధ్యంగా కనపడుతుంటాయి, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని. దీన్ని ఏ విధంగా మనము నమ్మాలి అంటే భౌతికంగా, శారీరకంగా, అదేవిధంగా ఆత్మీయంగా ఈ మూడు విషయాల్లో మనం గమనించినట్లయితే తప్పకుండా దేవునికి అసాధ్యమైనది ఏది లేదని మనం నమ్ముతాం. మొట్టమొదటిగా భౌతికంగా చూసినట్లయితే మన సోషల్ సబ్జెక్ట్లో చిన్నపిల్లల తర్వాత నుంచి మనకి చదువుతున్న సోషల్ సబ్జెక్ట్లో మనకి ఈ విధంగా ఉంటుంది: భూమి గుండ్రంగా ఉందని, భూమి శూన్యంలో వేలాడదీయబడినట్టుగా ఉంటుంది అని, భూమి ఒక్కసారిగా ఏదో విస్ఫోటనం జరిగినప్పుడు ఏర్పడింది అని. దీనికి కారణం ఎవరు అంటే మన ప్రభు అయిన దేవుడు. ఆయన మాట చేత ఈ భూమిని సృష్టించాడు. అంటే శూన్యంలో నుంచి ఒక మంచిది దేవుడు మనకి ఇచ్చాడు. అదేవిధంగా శారీరకంగా చూస్తే హిస్టరీలో మనకి బైబిల్ గ్రంథంలో అబ్రహాము షారా విషయంలో అబ్రహాంకి 100 సంవత్సరాలు వచ్చాయి, షారాకి 90 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి మంచి బిడ్డను ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆ శక్తి, లేకపోతే దేవునికి అసాధ్యం అనేది ఏది లేదని మరొకసారి రుజువు చేసుకున్నారు. అంతేకాదు మనకి కొత్త నిబంధన గ్రంథంలో కూడా లూకా సువార్త 1:5 కూడా ఎలిజబెత్ హిస్టరీ ప్రకారం ఎలిజబెత్కి దాదాపు 60-70 సంవత్సరాలు ఉన్నప్పుడు యోహాను వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. యోహాను పుట్టాడు. ఎలా పుట్టాడు? అప్పటికే వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు. వాళ్ళకు కూడా గర్భం అనేది దాల్చడానికి అవకాశం లేని పరిస్థితుల్లో దేవుడు తన గర్భాన్ని తెచ్చాడు. అదే మూడవగా మనం చూస్తే హెబ్రీయులు రాసిన పత్రికలో ఆత్మానుసారంగా కూడా పౌలు భక్తుడు చెప్తున్నాడు, మీరు విశ్వాసంతో, నిరీక్షణతో మనం కనిపెట్టుకొని ఉంటే దేవుడు తప్పకుండా మనకి ఏదైనా అనుగ్రహిస్తాడు, దేన్నైనా మనకు చేస్తాడు. దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ మూడు విషయాలు మనం విన్నాక మన హృదయంలో, మన జీవితంలో మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన పరిస్థితి ఎటువంటిది ఉన్నా సరే, మనది చేజారిపోతున్న పరిస్థితి అయినా సరే, లేకపోతే నాకు ఏజ్ అయిపోతుంది, జాబ్ ఎలాగా, లేకపోతే నాకు రిటైర్మెంట్ అవుతుంది, లేకపోతే ఇది ఎలాగా, లేకపోతే టైం అయిపోతుంది, మ్యారేజ్ ఎలాగా, టైం అయిపోతుంది, పిల్లలు ఎలాగా, ఇలా ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మనం దేవుని దగ్గరికి వస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే తప్పకుండా ఆయన మన పాపం నుంచి మనల్ని విముక్తిపరిచి అబ్రహాంకి, ఇస్సాకుకి, అంతేకాదు ఎలిజబెత్కి, ఆ యొక్క యోహానికి దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడో, ఎలాగ గొప్ప కార్యాలు చేశాడో, ఈ సృష్టిని అంతటిని ఎంత గొప్పగా చేశాడో అదే దేవుడు ఈ రోజుకి సజీవంగా ఉన్నాడు. కాబట్టి మన ప్రాబ్లమ్స్, మన సమస్యలు కూడా తీసి ఆయన మనకి విజయాన్ని ఇస్తాడు. అయితే మనం చేయవలసిందల్లా మనము మన జీవితంలోనికి ఆహ్వానించడమే, మన సమస్యను ఆయనకు చెప్పడమే. మనం ఆయనకి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకి ఇటువంటి కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము ప్రార్థనలో విశ్వాసంతో ముందడుగేద్దాం. కృంగిపోకుండా నిరీక్షణతో మనం దేవుని విశ్వాసంతో అడుగుదాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.